నమస్తే, వెల్కమ్ టు డాక్టర్ సలహా. ఈ రోజు మనం ప్రముఖ కంటి వైద్య నిపుణురాలు గారి సలహాలను సూచనలను తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఉన్నారు నెల్లూరు నగరంలోని జీకే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ కె స్వప్న, ఎంఎస్ ఆప్థల్ ఉస్మానియా, FICO లండన్, ఫెలోషిప్ ఇన్ ఫ్యాకో సర్జరీ, సీనియర్ కన్సల్టెంట్ ఆప్థమాలజిస్ట్ గారు. ఈ రోజు మన డాక్టర్ సలహా కార్యక్రమంలో గ్లకోమా అంటే ఏమిటి, గ్లకోమా ఎన్ని రకాలుగా ఉంటుంది, ఎలా నిర్ధారిస్తాము, గ్లకోమాకు ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, గ్లకోమాను ఎలా నివారించవచ్చు అనే దాని గురించి డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం వారి మాటల్లో. శివాబి ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ డాక్టర్ కె స్వప్న, జీకే స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు. ఈరోజు మనం గ్లకోమా వ్యాధి గురించి తెలుసుకుందాం. అసలు గ్లకోమా అంటే ఏమిటి, ఇది దేని ద్వారా ఎన్ని రకాలుగా ఉంటుంది? నమస్తే డాక్టర్ గారు, గ్లకోమా అంటే ఏమిటి, గ్లకోమా ఎన్ని రకాలుగా ఉంటుంది డాక్టర్ గారు? సో గ్లకోమా అనేది కంటి లోపల ఒత్తిడి పెరగటం వల్ల నరంలో జరిగే డ్యామేజ్ని గ్లకోమా అంటాము. ఈ కంటి నల్లగుడ్డుకి లెన్స్ మధ్య భాగంలో ఒక ట్రాన్స్పరెంట్ లిక్విడ్ ఉంటుంది. ఈ ట్రాన్స్పరెంట్ లిక్విడ్ ఈ నల్లగుడ్డుకి లెన్స్ భాగానికి న్యూట్రిషన్ సప్లై చేస్తూ ఉంటుంది. ఈ లిక్విడ్ అనేది ఇన్పుట్ అవుట్పుట్ అంటే లిక్విడ్ ప్రొడక్షన్, దాని డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఈ ఇన్పుట్ అవుట్పుట్లో బ్యాలెన్స్ తగ్గటం వల్ల మనకి కంటిలో ఒత్తిడి పెరగటం జరుగుతూ ఉంటుంది. సో ఈ ఒత్తిడి పెరగటం ద్వారా కంటిలో అతి సూక్ష్మమైన స్ట్రక్చర్ వచ్చేసి కంటి ఆప్టిక్ నర్వ్ హెడ్ అంటాం దీన్ని. ఈ ఆప్టిక్ నర్వ్ కంటి నుంచి బ్రెయిన్కి కనెక్షన్ అనమాట. సో ఈ ఒత్తిడి పెరగటం ద్వారా ఈ కంటి నరం పైన హెడ్ భాగంలో జరిగే మార్పుల్ని వల్ల మనకి గ్లకోమా అనేది వస్తూ ఉంటుంది. ఇవి ఎన్ని రకాలంటే మెయిన్గా దీన్ని 4 రకాలుగా డివైడ్ చేస్తాము. ఒకటి కంజెంటల్ గ్లకోమా, అంటే పుట్టిన పిల్లలకి వచ్చేదని, చిన్న వయసులో వచ్చేదని కంజెంటల్ గ్లకోమా అంటాము. నెక్స్ట్ వచ్చేసి అడల్ట్స్లో వచ్చేది ప్రైమరీ ఓపెన్ యాంగిల్ గ్లకోమా, యాంగిల్ క్లోజర్ గ్లకోమా. ఓపెన్ యాంగిల్ గ్లకోమా అంటే పేషెంట్కి ఎటువంటి సిమ్టమ్స్ అంటే ఎటువంటి లక్షణాలు లేకుండా వస్తుంది. యాంగిల్ క్లోజర్ గ్లకోమా ఇక్కడ యాంగిల్స్ అంటే డ్రైనేజ్ సిస్టమ్ క్లోజ్ అవటం వల్ల వచ్చేదని యాంగిల్ క్లోజర్ గ్లకోమా అంటాం. ఇంకా లాస్ట్ వెరైటీ వచ్చేసి సెకండరీ గ్లకోమాస్. సెకండరీ గ్లకోమాస్ అంటే కారణాలు చాలా రకాల కారణాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది పేషెంట్స్కి ఎలర్జీస్ ఎక్కువ ఉండటం వల్ల మనం స్టిరాయిడ్స్ అనేది ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఆ స్టిరాయిడ్స్ వాడటం వల్ల మనకి వచ్చే గ్లకోమాని స్టిరాయిడ్ ఇండ్యూస్డ్ గ్లకోమా అంటాం. కొంతమందికి ఏమో శుక్లం బాగా ముదిరిపోయినా కూడా సర్జరీ చేయించుకోరు. సో అలా ముదిరిపోయిన శుక్లం వల్ల వచ్చేది ఫ్యాకోమార్ఫిక్ గ్లకోమా, అంటే శుక్లాల వల్ల వచ్చే గ్లకోమాని ఇప్పుడు దాన్ని ఫ్యాకోమార్ఫిక్ గ్లకోమా కానీ ఫ్యాకోలైటిక్ గ్లకోమా కానీ అంటాం. కొంతమందికి దెబ్బలు తగలటం వల్ల వచ్చే గ్లకోమాని ట్రోమాటిక్ గ్లకోమా, అంటే వేరే వేరే కారణాల వల్ల వచ్చే గ్లకోమాని సెకండరీ గ్లకోమాస్ అంటాం. గ్లకోమా ఎవరికి వస్తుంది డాక్టర్ గారు? గ్లకోమా ఎవరికి వస్తుందంటే ఏజ్ 40 ఏళ్ళు దాటిన వాళ్ళకి మెయిన్గా. తర్వాత వచ్చేసి జెనెటిక్ కాజ్ అంటే మన పేరెంట్స్ నుంచి రావటమా, లేకుంటే బ్రదర్స్ అండ్ సిబ్లింగ్స్లో ఉండటమా, లేకుంటే మెయిన్ రకాల పెళ్ళిళ్ళు చేసుకోవటం వల్ల వచ్చేది జెనెటిక్ కాజ్ ఉంటుంది. మూడోది వచ్చేసి హై మయోపియా ఎక్కువ మైనస్ పవర్ ఉన్న వాళ్ళు గ్లకోమా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకా డయాబెటిక్ పేషెంట్స్లో, హైపర్ టెన్షన్ పేషెంట్స్లో కూడా గ్లకోమా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ గ్లకోమా వస్తే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయంటే దీని రకం పట్టి ఉంటుంది, అంటే టైప్ ఆఫ్ గ్లకోమా పట్టి సిమ్టమ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్కి ఓపెన్ యాంగిల్ గ్లకోమా ఉంటే పేషెంట్ పూర్తిగా చూపు తగ్గేదాకా మనకు అసలు ఎటువంటి లక్షణాలే కనిపించవు. సో మెయిన్గా ఫస్ట్ వాళ్ళకి పెరిఫెరల్ ఫీల్డ్ ఆఫ్ విజన్, అంటే మనకి చుట్టూ కనిపించే ఏరియా ఫీల్డ్ ఆఫ్ విజన్ అంటాం. ఈ ఫీల్డ్ ఆఫ్ విజన్లో ఫస్ట్ పెరిఫెరల్ ఫీల్డ్ ఆఫ్ విజన్ డ్యామేజ్ అవుతుంది అనమాట. అది మనం అసలు కనుక్కోలేం, ఆ డ్యామేజ్ అయిన సంగతి కూడా మనకు తెలియదు. సో పేషెంట్ మన దగ్గర ప్రెజెంట్ అయ్యేసరికి ఎన్ స్టేజెస్లో ప్రెజెంట్ అవుతుంది. ఈ ఎన్ స్టేజెస్లో మనకి ఓన్లీ టన్నల్ విజన్ అంటాం. టన్నల్ విజన్ అంటే ఒక చిన్న హోల్లో నుంచి చూస్తే మనకి ఎలా కనిపిస్తుందో ఆ విధంగా కనిపిస్తుంది. సో అట్లా ఆ డ్యామేజ్ని మనకి ఎటువంటి సిమ్టమ్, పేషెంట్ కన్ను ఎర్రబట్టడం కానీ, కన్ను నొప్పి చేయటం కానీ, కంట్లో నుంచి నీళ్ళు కారటం కానీ ఎలాంటి లక్షణాలు లేకుండా ఉంటాయి. ఇది కనుక్కోవటం చాలా కష్టం ప్రైమరీ ఓపెన్ యాంగిల్ గ్లకోమా. వేరే సెకండ్ ఈ యాంగిల్ క్లోజర్ గ్లకోమాలో అయితే సడన్ స్పైక్స్ ఆఫ్ రైజ్ ఆఫ్ అంటే ఐఓపీ అనేది అంటే ఇంట్రాఓక్యులర్ ప్రెషర్ అనేది రైజ్ అవుతూ ఉంటుంది కాబట్టి సడన్ స్పైక్స్ ఉంటాయి. ఆ స్పైక్స్ ఎక్కువ అయినప్పుడు ఒక కన్ను బాగా నొప్పి చేయటం కానీ, లేకుంటే ఒక భాగం తల నొప్పి రావటం కానీ, వామిటింగ్స్ ఉన్నట్టు రావటం కానీ, కళ్ళు విపరీతమైన ఎర్రగా అయిపోయి కంట్లో నుంచి నీళ్ళు కారటం కానీ ఇలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అదే కంజెంటల్ గ్లకోమా అంటే చిన్నపిల్లలు వచ్చే గ్లకోమా
గ్లకోమాలో అయితే మాత్రము కన్ను గుడ్డు సైజ్ చాలా పెద్దగా ఉంటుంది, లేదా కంటి నల్లగుడ్డు సైజ్ పెరగటము, నల్లగుడ్డు తెల్లగా అయిపోవటము, లేదా నీలి రంగులో మారిపోవటము చూస్తాం జరుగుతుందన్నమాట. డాక్టర్ గారు, గ్లకోమాను ఎలా నిర్ధారిస్తాము? ఈ గ్లకోమాని ఎలా నిర్ధారిస్తాము అంటే, గ్లకోమా మెయిన్గా ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఇంట్రాఓక్యులర్ ప్రెషర్, అంటే కంట్లో ఒత్తిడి అనేది ఎంత ఉంది అనేసి. నార్మల్ కన్నా ఎక్కువ ఉందా, నార్మల్ కన్నా తక్కువ ఉందా మనం చూసుకోవాలి. సో ఈ ప్రెషర్ మెజర్ చేసేది మనం టోనోమెట్రీ అంటాము. రకరకాల ఇన్స్ట్రుమెంట్స్తో మనము ఈ ప్రెషర్ని రికార్డ్ చేసుకుంటూ ఉంటాం. సెకండ్ ఇంపార్టెంట్ టెస్ట్ వచ్చేసి యాంగిల్స్ ఎలా ఉన్నాయి, ఓపెన్గా ఉన్నాయా, క్లోజ్గా ఉన్నాయా, అంటే ఆ డ్రైనేజ్ సిస్టమ్ ఓపెన్గా ఉందా, క్లోజ్గా. ఇది గోనియోస్కోపీ అని ఒక లెన్స్ ద్వారా మనం చూస్తాము. నెక్స్ట్ వచ్చేసి కంటిలోని ఆప్టిక్ నర్వ్ హెడ్ అంటే డిస్క్ ఎగ్జామినేషన్, ఫండస్ ఎగ్జామినేషన్ చేస్తాము. ఇక్కడ నరం ఎంత డ్యామేజ్ అయింది, ఈ ఒత్తిడి వల్ల నరం ఎంత డ్యామేజ్ అయిందో మనం చూసుకోగలుగుతాం అనమాట. సో ఈ 3 టెస్టులు అంటే ఐఓపీ మెజర్మెంట్, ఒత్తిడి ఎంత ఉందో మెజర్ చేసుకోవటం, యాంగిల్స్ ఎలా ఉన్నాయో చూసుకోవటం, నెక్స్ట్ వచ్చేసి ఆప్టిక్ నర్వ్ హెడ్ ఎలా ఉందో చూసుకుంటాం. ఈ 3 వల్ల మనకు తెలిసిపోతుంది పేషెంట్కి గ్లకోమా ఉందా లేదా అనే విషయం తెలిసిపోతుంది. తర్వాత ఈ తెలిసిన తర్వాత గ్లకోమా అనే పేషెంట్ ఉంది అని నిర్ధారించుకున్న తర్వాత విజువల్ ఫీల్డ్ టెస్ట్ చేసుకుంటాం. అంటే ఎంతవరకు అతనికి ఫీల్డ్ విజన్ లాస్ అయిందో మనం చూసుకోవాలన్నమాట. సో ఈ విజువల్ ఫీల్డ్ టెస్ట్ ద్వారా మనకు తెలుస్తుంది. సో ఈ విజువల్ ఫీల్డ్ టెస్ట్ ఒక్కసారి చేసేది కాదు, సీరియల్గా అంటే ట్రీట్మెంట్ ఇవ్వటం స్టార్ట్ చేసిన తర్వాత కూడా సీరియల్గా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 6 monthsకి ఒకసారి 3 monthsకి ఒకసారి డిపెండ్స్ అపాన్ ద రిక్వైర్మెంట్ బట్టి మనము ఇవి చేసుకుంటూ ఉంటాము. చేసుకుంటుంటే ఎంతవరకు మనము ఆ ఫీల్డ్ని ప్రొటెక్ట్ చేయగలుగుతున్నామో మనకు తెలుస్తూ ఉంటుంది. ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీస్ వచ్చేసి ఓసిటీ కానీ నర్వ్ ఫైబర్ లేయర్ థిక్నెస్ కానీ అవసరం బట్టి మన పేషెంట్కి అడ్వైస్ చేస్తూ ఉంటాము. గ్లకోమాకు ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? గ్లకోమాను ఎలా నివారించవచ్చు డాక్టర్ గారు? ఈ గ్లకోమా ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే బేస్డ్ అపాన్ టైప్ ఆఫ్ గ్లకోమా. ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్కి ఓపెన్ యాంగ్ గ్లకోమా, మోస్ట్లీ ఓపెన్ యాంగ్ గ్లకోమాతో ప్రెజెంట్ అవుతారు. పేషెంట్ ఓపెన్ యాంగ్ గ్లకోమా అంటే డ్రాప్స్ ట్రీట్మెంట్ ఇస్తాము. వీటిని యాంటీ గ్లకోమా డ్రగ్స్ అంటాము. ముందులో అయితే ఓన్లీ 1 or 2 వెరైటీస్ ఆఫ్ యాంటీ గ్లకోమా డ్రగ్స్ అవైలబుల్గా ఉండేవి. ఇప్పుడైతే చాలా వెరైటీస్ ఆఫ్ డ్రగ్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఈ డ్రాప్స్ ద్వారా మనం ప్రెషర్ని చాలా బాగా కంట్రోల్ చేయగలుగుతాం. ప్రెషర్ కంట్రోల్ చేయడం ద్వారా నరం డ్యామేజ్ అవ్వకుండా మనం ప్రొటెక్ట్ చేయగలుగుతాం. కానీ ఈ ఒక్కొక్కసారి ఒక డ్రాప్తోనే సరిపోతుంది. అంటే ఈ ఒత్తిడి మనం ఒక డ్రాప్తోనే మనం కంట్రోల్ చేయగలుగుతాం. కానీ కొంతమంది పేషెంట్లో ఒక డ్రాప్ సరిపోదు. అలాంటి వాళ్ళకి మనకి 2 కానీ 3 కానీ డ్రాప్స్ యాడ్ చేసి దీన్ని కాంబినేషన్ ట్రీట్మెంట్ అంటాం. ఒకవేళ ఈ కాంబినేషన్ ట్రీట్మెంట్ వల్ల కూడా పేషెంట్కి ఈ నరాల ఈ ఒత్తిడి కంట్రోల్ కావట్లేదు అంటే అలాంటి వాళ్ళకి మనము యాంటీ గ్లకోమా సర్జరీస్ చేస్తాం. దాన్ని ట్రెబుకులెక్టమీ అంటాం. అదే పేషెంట్కి ఒకవేళ యాంగిల్ క్లోజర్ గ్లకోమా ఉందనుకోండి, యాంగిల్ క్లోజర్ గ్లకోమా ఉన్న వాళ్ళకి లేజర్ పెరిఫెరల్ ఐరిడాటమీ అనే ప్రొసీజర్ చేస్తాం. అంటే కంటి లోపల ఒక చిన్న లేజర్తో హోల్ చేస్తాం అనమాట. ఈ హోల్ చేయటం ద్వారా ఆ యాంగిల్స్ ఏవైతే మూసుకొని ఉన్నాయో అవి తెరుచుకొని ఈ ఫ్లూయిడ్ అంతా బాగా డ్రైన్ అయిపోతూ ఉంటుంది. సో ఈ విధంగా పెరిఫెరల్ ఐరిడాటమీ చేస్తాము. ఒకవేళ ఈ పెరిఫెరల్ ఐరిడాటమీ చేసినా ఒకవేళ ప్రెషర్ తగ్గకపోతే కొంతమందికి అలాంటి వాళ్ళకి సర్జరీ చేస్తాము. అది ట్రెబుకులెక్టమీ సర్జరీ చేస్తాం. అదే చిన్నపిల్ల వచ్చిన గ్లకోమా, ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ కంజెంటల్ గ్లకోమాస్ ఉన్నాయి కదా, వీళ్ళకి మోస్ట్లీ సర్జికల్ ఆప్షనే అవైలబుల్. ఇంకా పుట్టిన పిల్లల్లో 1 weekలో కూడా ఒకవేళ గ్లకోమా ఉందని నిర్ధారించుకుంటే 1 weekలోనే గ్లకోమా సర్జరీస్ చేస్తూ ఉంటాం. ఇంకా సెకండరీ గ్లకోమాస్ ట్రీట్మెంట్ ఆప్షన్ తీసుకున్నామంటే ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్కి స్టిరాయిడ్ ఇండ్యూస్డ్ గ్లకోమా ఉందనుకోండి, ఆ స్టిరాయిడ్స్ కాకుండా వేరే గ్రూప్ ఆఫ్ డ్రగ్స్కి వెళ్ళి కొంచెం స్టిరాయిడ్ ఎక్స్పోజర్ తగ్గిస్తూ ఉంటాం. ఒకవేళ లెన్స్ వల్ల అంటే శుక్లం ముదిరిపోవటం వల్ల వచ్చిన గ్లకోమాస్ అయితే శుక్లం సర్జరీ చేస్తే ఆ ఒత్తిడి అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఒకవేళ పేషెంట్కి వేరే కారణం అంటే ఏ కారణం ద్వారా వచ్చిందో ఆ కారణం తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇచ్చుకుంటే మనం ప్రెషర్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ గ్లకోమా ఎలా నివారించుకోవాలి? సో నివారించడం అనేది కాదు కానీ ఎర్లీగా డయాగ్నోస్ చేసుకోవచ్చు. ఎంత ఎర్లీగా డయాగ్నోస్ చేస్తే అంత బెటర్గా మనం పేషెంట్ విజన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం. ఈ గ్లకోమా అనేది సైలెంట్ కిల్లర్ ఆఫ్ ఐసైట్. అంటే అసలు ఏమి లక్షణాలే లేకుండా పూర్తి చూపుని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. సో దీని ఓన్లీ థింగ్ ఏంటంటే మనకి ఏం సిమ్టమ్స్ ఉండవు కాబట్టి మనం 40 ఏళ్ళు దాటిన తర్వాత ఖచ్చితంగా కంప్లీట్ ఐ ఎగ్జామినేషన్, అంటే దాని కాంప్రిహెన్సివ్ ఐ ఎగ్జామినేషన్ అంటాము. అంటే ఉట్టి సైట్ అంటే ఉట్టి అద్దాలు తీసుకొని వెళ్ళిపోవటం కాకుండా కంటి లోపల ప్రెషర్ ఎలా ఉంది, కంటి లోపల ఆప్టిక్ నర్వ్ హెడ్ ఎలా ఉంది అనేది టోటల్గా ఎగ్జామిన్ చేస్తూ ఉంటాం. దీన్ని స్క్రీనింగ్ చేస్తాం.
అప్పుడు మన స్క్రీనింగ్లో ఒక నిజంగా గ్లకోమా ఉంది అంటే మనకి బయటపడుతుంది. అంటే ప్రెషర్ రైజ్ అయినా లేకుంటే నర్వ్ హెడ్లో ఏమైనా చేంజెస్ కనిపించినా అలాంటి వాళ్ళకి ఫీల్స్ చేసుకొని చూసుకుంటూ ఉంటాం అనమాట. ఎవరికైతే 40 years పైప్ అన్న వాళ్ళకి, లేకుంటే హై మైనస్ పవర్ ఉన్న వాళ్ళకి, షుగర్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు, ఖచ్చితంగా 40 ఏళ్ళు దాటిన వాళ్ళు కాంప్రహెన్సివ్ ఐ ఎగ్జామినేషన్ చేసుకుంటాం. కనీసం ఇయర్కి ఒక్కసారైనా టోటల్ ఐ ఎగ్జామినేషన్ చేసుకుంటుంటే ఎర్లీగా మనం డయాగ్నోస్ చేస్తాం. ఎర్లీగా డయాగ్నోస్ చేస్తాం కాబట్టి మనం ఫస్ట్ నుంచి డ్రాప్స్, ట్రీట్మెంట్ అనే ఆప్షన్స్ ఇస్తూ ఉంటాం. కాబట్టి పోయే చూపుని మనం కాపాడుకుంటూ ఉంటాం. ఈ గ్లకోమా ఒక స్పెషాలిటీ ఏంటంటే ఇది ఇర్రివర్సిబుల్ నర్వ్ డ్యామేజ్ చేస్తుంది. అంటే ఏదైతే చూపు కోల్పోతామో అది ఎప్పటికీ రాదు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఉన్న చూపును మాత్రమే ప్రిజర్వ్ చేసుకోగలుగుతాం. ఇప్పుడు మనకి గ్లకోమా వల్ల ఈ మందులు వాడినా, సర్జరీ చేసినా, ఏం చేసినా ఉన్న చూపు కాపాడుకోవడానికి మాత్రం చేసే ప్రయత్నాలే తప్ప నుంచి పోయిన చూపుని మనం తీసుకొచ్చే అవకాశమే లేదు. నాకు ఈ అవకాశం ఇచ్చిన శివాబి ఛానల్ ప్రేక్షకులకు నా ధన్యవాదాలు. నేను మీ డాక్టర్ కే స్వప్న, MBBS FICO, కంటి వైద్య నిపుణురాలు, ఫ్యాకో సర్జన్. నేను జీకే హాస్పిటల్ నందు పనిచేస్తున్నాను, నెల్లూరు డిస్టిక్. చూశారు కదండి, గ్లకోమా అంటే ఏమిటి, గ్లకోమా ఎవరికి వస్తుంది, గ్లకోమాకు ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనే దాని గురించి ఈరోజు తెలుసుకున్నాం. ఇవాల్టి డాక్టర్ సలహా కార్యక్రమం ఇంతటితో ముగిస్తూ రేపు మరొక వైద్య నిపుణుల ద్వారా వారి సలహాలను, సూచనలను తెలుసుకుందాం. ఈ కార్యక్రమం ప్రతిరోజు మీ శివాబి న్యూస్ ఛానల్ నంబర్ 17 నందు ఉదయం 8:30 తిరిగి మధ్యాహ్నం 2:30 మరియు రాత్రి 9:30 ప్రసారమగును. యువర్ శైలజ. డాక్టర్ సలహా కార్యక్రమాల్లోని హెల్త్ అప్డేట్స్ కొరకు మా ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వండి. ఇన్స్టా ఐడి SM_Solutions_24. మా యూట్యూబ్ ఛానల్ శివాబి మీడియా సొల్యూషన్స్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.